ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హైదరాబాద్ యూసఫ్గూడలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. 10 మంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి హతమార్చారు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన సింగోటం రాముగా పోలీసులు గుర్తించారు. రాము బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే గత రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి కిరాతకంగా హత్య చేశారు. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. ఇక అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు గత 4 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. కాగా హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఇక మృతుడు ఓ పార్టీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ఎందుకంటే నిన్న ఏదైతే గుట్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఆ కలకలం రేపుతుంది. ఎందుకంటే ఒక మన నేషనల్ పార్టీలో కూడా జాయిన్, ఎందుకంటే ఈ రాములు అనే వ్యక్తి గత కొంతకాలంగా మాత్రం ఆ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. యాక్టివ్ తో పాటు బీజేపీ పార్టీలో చేరి బీజేపీకి సంబంధించిన ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా కొన్ని విధులు అయితే నిర్వహిస్తున్నట్టు, కొన్ని ఎంపీ పొజిషన్ కూడా కోరుతున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే ఈ నిన్న అర్ధరాత్రి యూసుఫ్గూడలోని తన నివాసంలో దాదాపుగా 10 మందికి పైగా ఒకేసారి కత్తులతో దాడి చేసి తన మర్మంగాన్ని కూడా కోసి తనని హత్య చేయడం జరిగినది. అయితే అక్కడే నివాసం ఉంటున్న బస్తీ వాసులు కావచ్చు, వాళ్ళు భయమందులతో జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంటే దీనికి కారణాలు మాత్రం ఒక అక్రమ సంబంధం వల్లనే ఇది దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ 10 మంది దుండగుల్ని పట్టడానికి అయితే జుబ్లీహిల్స్ పోలీసులు 4 బృందాలను మాత్రం ఏర్పాటు చేసి ఈ 10 మంది ఏదైతే హంతకుల్ని మాత్రం దొరకబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.